మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం వద్ద లీజుకు తీసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా ఇష్టారీతర మైనింగ్ కు పాల్పడుతూ ఉన్నారు. గతంలో తమకు అనుకూలంగా ఉన్న నేతలే అధికారంలో ఉండడంతో వారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వందల కోట్ల ప్రభుత్వ సొమ్మంతా దోపిడీకి గురైంది. దీంతో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలు పాటించని క్వారీలపై టాస్క్ ఫోర్స్ చర్యలు చేపట్టింది. క్వారీల్లో సాగుతోన్న ఉల్లంఘనలను గుర్తించేందుకు సంగారెడ్డి జిల్లాలో టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిబంధనలు పాటించకుండా మైనింగ్ చేస్తోన్న సంతోష్ శాండ్ గ్రానైట్ సంస్థకు చెందిన క్వారీని సీజ్ చేసింది. ఈ క్వారీ యజమాని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిది కావడం విశేషం. జిల్లాలో సీజ్ చేసిన మొట్టమొదటి క్వారీ ఎమ్మెల్యే తమ్ముడిదే. దీంతో నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తమ చేతల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు అధికారులు. సంతోష్ గ్రానైట్ సంబంధించినటువంటి కంపెనీ 2023 మార్చి నెలలో మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లోజర్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి నామ్స్ వీళ్ళు ఫాలో కాలేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వాళ్ళు కూడా ప్రోబిటరీ ఆర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ నామ్స్ ఇక్కడ ఉన్న కార్మికుల యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా ఉంది. సేఫ్టీ నామ్స్ వీళ్ళు పాటించలేదు కాబట్టి ఇక్కడ ప్రోబిటరీ ఆర్డర్స్ ఉన్నాయి. అయినప్పటికీ దాదాపు 11 నెలలు కావచ్చినప్పటికీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాలేదు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ఈ క్లోజర్ ఆర్డర్స్ ఉన్నాయని కలెక్టర్ గారు నోటీస్ తీసుకురావడం జరిగింది. క్లోజర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎందుకని ఎగ్జిక్యూట్ కాలేదు, ఎందుకని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా కలెక్టర్ గారు నోటీస్కి వస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని ఏడీ మైన్స్ గారికి ఇరిగేషన్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ అనుసరించి ఈ మైన్ ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏడీ మైన్స్ గారు తహసీల్దార్ యొక్క సహకారంతోనే ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతుంది. సంగారెడ్డి క్వారీల్లో సాగుతోన్న అక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ తన తొలి సమీక్షా సమావేశంలోనే స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ, మైనింగ్, పోలీస్, నీటిపారుదల శాఖలతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి కన్వీనర్ గా ఉన్నారు. జిల్లాలో ఎక్కువగా క్వారీలున్న లగ్దారంపైనే ఈ కమిటీ మొదట ఫోకస్ పెట్టింది. ఇక్కడ నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుందనే ఫిర్యాదులతో దీనిపై దృష్టి సారించారు. ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ మైనింగ్ చేయడం, పర్యావరణానికి నష్టం కలుగజేయడం, కార్మికులకు తగిన భద్రత లేకపోవడం, నీటి వనరులకు విఘాతం కలిగించడం, ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించి మైనింగ్ చేయడం లాంటి ఉల్లంఘనలను గుర్తించేలా సర్వే చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు లగ్దారం వెళ్లి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు. అందులో భాగంగానే తొలి చర్యగా గూడెం మధుసూదన్ రెడ్డికి చెందిన క్వారీని సీజ్ చేశారు. లగ్దారంలోని క్వారీలపై సర్వే పూర్తి చేసి ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు. వారిపై ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిబంధనలు పాటించకుండా పర్యావరణానికి నష్టం కలిగేలా నడుస్తోన్న క్వారీల గురించి సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైన మొదటి రోజు నుంచే ఉల్లంఘనలపై దృష్టి సారించారు. సాధ్యమైనంత త్వరగా దీనిని ముగించడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నారు. లగ్దారంలోని క్వారీల గురించి గతంలో వందల కొద్దీ ఫిర్యాదులొచ్చాయి. ఇండ్లు పడిపోతున్నాయని, పంటలు నష్టపోతున్నామని, కనీసం రోడ్లపై ప్రయాణించాలంటే భయంగా ఉంటోందని పరిసర ప్రాంతాల రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్ల దాటికి తీవ్ర ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు. గతంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా నాటి అధికారులు కనీసం అటువైపు కూడా చూడలేదు. తాజాగా మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ అక్కడ జరుగుతున్న అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తోంది.